అతను మీడియా వల్ల అమ్ముడుపోయిన డబ్బులు తెచ్చుకున్నాడు. వద్దులేదు సార్. రైతులు కొనే శక్తి లేదు కానీ ఫోటో ఇస్తున్నాను, రాద్దాం మేడం, ఫోన్ చేస్తాం మా బ్యూరోకి. భూమిలో ఉంటే బయటికి బాగుంటావు, యాడికి నుంచి పోయే లేదబ్బా. ఎట్లా సరే చూద్దాం, అంతే ఎట్లా సరే చూద్దాము. ఎవరు వాడు వచ్చేది? మీడియా వాళ్ళు అమ్ముడుపోయినారని ఏదైతే విద్యుత్ టవర్లలో ఆయన కామెంట్ చేసినాడు. ఎందుకు కామెంట్ చేసినావు అని అడిగితే, మీరు కామెంట్ చేశారు, ఫాల్స్ కామెంట్ చేసినారు అందుకంటున్నామా? చెప్పాలా, నువ్వు కూడా నీ ముందరే అన్నారు కదా. ఇప్పుడు ఒక ఆయన మీడియాలో మమ్మల్ని కొన్నాడంట, ఫోటో వేసేటంటే అంత చులకనా? వాళ్ళ జోబులో మనుషులా మేమేమన్నా? మేము ప్రజలకు వారేది ఎట్లా కొంటారు? ఒక రైతుకి ఎక్కడ అన్యాయం జరిగిందో మేము న్యాయపరంగానే ఉంటాము. అలా అనికసి ఒక ఆయన ఎవరు వినోదా డబ్బులు పెట్టి మీడియాను కొన్నాడంట. ఇది ఎంతవరకు కావాల్సిన ఫాల్స్ స్టేట్మెంట్లు మీరు ఇచ్చుకున్నారు, సరే కేసు పెట్టండి, దాన్ని ఎదుర్కొంటాము. అంతేగాని ఈ విద్యుత్ టవర్ల ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇంత ఇచ్చినారా డబ్బులు? ఎంఆర్ఓ గారు కూడా ఉన్నాడు అన్నాడా లేదా? సాక్షాత్తు ఎంఆర్ఓ గారి ఎంఆర్ గారి సమక్షంలోనే, పోలీసుల సమక్షంలోనే అతను మీడియా గురించి మాట్లాడినాడు. ఖచ్చితంగా అతను బహిరంగ క్షమాపణ చెప్పి మాట్లాడవద్దు, సాక్షాత్తు మీడియా వారికి చెప్తే చాలు. మాకు దయచేసి మీడియాకి అపాలజీ చెప్పాలా, లేదంటే మేము మీడియా వచ్చుంటాం. రైతులంటే అవమానించినారు, ఇష్టానుసారం చేసినారు. మీడియా మీరు పెట్టే డబ్బులతో పని చేయదు. రైతుకు రూపాయి లేని వాళ్ళు మీడియాని కొట్టామంటారంటే ఎంత ఖండ గౌరవం. మేము అది చెప్తున్నాం. మా దగ్గరకు ఇంతమంది పోలీస్ పెట్టాలి, ఇంతమంది ఉన్నప్పుడు రైతులు ఉచ్చలు పోసి కొడతామన్నారే, ఈ రోజు మీడియాని కొనే స్థాయి వచ్చినారంటే అనలేదని ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తున్నారు. రైతుకు ఒక్క రూపాయికి ఇచ్చే శక్తి వాళ్ళకి లేదు, కానీ మీడియాని కొనే దమ్ము ఎక్కడికి ఉంది వాళ్ళతో? ఏదో బతుకు కోసం అనంతరం వచ్చినారు. మీడియా వాళ్ళ మీద వినండి, ప్రూఫ్ ఇమ్మనండి, మేము ఇట్లే ఖైదు అవుతాము. మీడియా వల్ల అర్థం ఈడే ఉంటాము. సరే, నువ్వు రూపాయి మీడియాకి ఇచ్చినావంటే మాలలో నీ మీద ఒక మంచోడు అనే వీడియో చేస్తాం. పప్ప రైతుకి మీడియాకి ఇస్తారా? మాకే ఓ రూపాయి ఈ రోజు మా సొంత పెట్రోల్ వేసుకొని పెట్రోల్ వేసుకొని ఇటుకు వచ్చినాం. నిజాల వల్లే నిందలు పంపిన క్షమాపణ చెప్పాలి. మీడియా అమ్ముడు పోయే ఛానల్ కాదు వీళ్ళు. ఎవరు నేనే కొంచెం మాట పొల్లు పోయి మీడియా వారిని కోరుతున్నాను. నేను వేరే విషయంలో నేను మాట్లాడినందుకు మీడియా వాళ్ళని, ఎంటెం న్యూస్ వాళ్ళని, జీనాయన్ని, నాని తెలుగు అందరినీ క్షమించమని కోరుతున్నాను. స్పెషల్ గా సుధాకర్ గారిని, మీ పేరు త్యాగరాజ్ పుల్లి గారిని, మీ పేరు సార్ దినేష్ కుమార్ గారిని, శక్తి ఉంది. ఎందుకంటే
రూపాయి లేదే మరి మీరు మీడియా కొనే శక్తి ఉందా మీకు? ఎట్లా మహేష్ ఇది తప్పు కదా? రైతును రూపాయిలే కానీ మీడియాను కొనే శక్తి దమ్ము ధైర్యం ఉందా? ఏం మీడియా అంటే ఎట్లా అనుకుంటున్నారు? అందరూ బ్రోకర్ ఛానల్ లాగా ఉండరు. 90 మంది ఉత్తమ ఛానళ్ళు ఉన్నాయి. 10 మంది బ్రోకర్ ఛానళ్ళు ఉంటే 90 మంది ఉత్తమ ఛానళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా సమాజం కొట్టుపోలేదు మహేష్, వినోద్ గుర్తుపెట్టుకో, సమాజం కొట్టుపోలేదు. 10 మంది బ్రోకర్ ఛానళ్ళతో పోల్చి 90 మందిని అందరినీ అంటావు మీడియా అంటే. జాగ్రత్త, ఖబర్దార్. మీడియా అనుకునే శక్తి ఉంది.